నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో జరుగుతున్న పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వేణుగండ్ల రాము. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే. మోటూరులో రైతు కోసం పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే రాము. ఘనంగా జరిగిన కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే కామినేనికి శుభాకాంక్షలు చెప్పేందుకు పోటెత్తిన కూటమి నాయకులు, అభిమానులు. గుడ్లవల్లేరులో గంజాయి రాకెట్ ను ఛేదించిన పోలీసులు. 3 కిలోల గంజాయి స్వాధీనం, 9 మంది అరెస్ట్. మాదక ద్రవ్యాల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ సోమేశ్వరరావు. క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేస్తామన్న మాజీ మంత్రి, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి పోరాటాలు చేస్తామని ప్రకటించిన వైసీపీ ముఖ్య నాయకులు. కూటమి ప్రభుత్వంలో గుడివాడలో మార్పు కనిపించేలా అభివృద్ధి పనులతో పాటుగా పట్టణ సుందరీకరణ పనులు నిర్వహిస్తూ ఉన్నామని ఎమ్మెల్యే వేణుగండ్ల రాము అన్నారు. గుడివాడలో జరుగుతున్న పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము బుధవారం ఉదయం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. నిర్ణీత సమయానికల్లా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడ పట్టణ సుందరీకరణలో భాగంగా అనేక ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. పట్టణంలోని నెహ్రూ చౌక్, రాజబాపయ్య చౌక్ తో పాటుగా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అశుభ్రత వాతావరణంతో ఉండే ఏజీకే పాఠశాల వద్ద ఐ లవ్ గుడివాడ నేమ్ బోర్డు మరియు గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పోస్ట్ ఆఫీస్ రోడ్డులోని ప్రధాన డ్రైన్ అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ డ్రైన్ మరమ్మతులతో భారీ వర్షాలు కురిసినా అవుట్ఫ్లోకు ఇబ్బంది ఉండదన్నారు. పట్టణ సుందరీకరణకు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, ఎంఏ ప్రసాద్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పలువురు కూటమి నాయకులు, శ్రేణులు, అధికార ప్రముఖులు, వేలాదిగా నియోజకవర్గ ప్రజలు వివిధ రూపాల్లో ఎమ్మెల్యే కామినేని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా నాయకుడు, కైకలూరు అభివృద్ధి ప్రదాత కామినేని శ్రీనివాసరావు భగవంతుని ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జేవీఆర్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గజమాలలతో ఎమ్మెల్యే కామినేనిను కూటమి నాయకులు సత్కరించారు. ఒకసారి మీరందరూ సురేషన్ ఒకసారి మీరందరూ ఒకసారి చూడండి. సురేష్ సురేష్ చూడు శేఖరనే అది ఒకసారి అనేది అనే తీస్తున్నాలే ఆరాధనే వచ్చిందనే శేఖరనే సార్ అందరూ ఒకసారి ఫోటో తీసుకోండి సార్. సార్ ఒకసారి అందరూ వీ షేప్ లో ఉండండి. అందరూ పడతారు, దయచేసి అందరూ పడతారు. కొంచెం ముందుకు వెనక్కి ఉండండి. పక్కన వెనకరమ్మని నేను కనపడట్లేదు సార్. కొంచెం ఫోటో తీసుకోండి సార్. ఒకసారి సార్ ఒకసారి దయచేసి ఇలా కొంతమంది టిఫిన్ చేసి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖాళీగా ఉన్నవారు కొంతమంది టిఫిన్ చేసి వస్తే ఇక్కడ ఖాళీ అవుతుంది. సుధీర్ గారు ఇటు చూడండి. సుధీర్ గారు ఓకే సార్. బాబీ వస్తున్నాడు. మేడం గారి ఆరోగ్యం కొరకు ఇంకా మంచి పదవుల్లోకి వెళ్ళడానికి మన నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే ముందుంచడానికి మంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది కోట్లు తెచ్చి పరిచర్యలు అందించారు. ఇప్పుడు కూడా అంతకంటే ఘనమైన జ్ఞానముతో దేవుడు వారిని అభిషేకించి మన నియోజకవర్గాన్ని ముందుంచడానికి ప్రార్థన చేద్దాం. జీవం గల దేవా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. నాయన కామినేని వెంకయ్య గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎన్నో పరిచర్యలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. నాయన ప్రియదాసుడు దేవా తండ్రి శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉండగా లక్షలాది కోట్లు తీసుకొచ్చి ఎన్నో రంగాలను అభివృద్ధి పరిచారు. ఒకసారి ఫోటో సార్ ఒకసారి వెళ్తాం. ఓకే సార్.
नेत्राणि पीवसावसाथे इवोर्च्छिद्रामन्तवो असर्गाः अवातिरतिरमृतानि विश्वर्तेन मित्रावरुणास्तीति ओषधयः सको समोषधयवोषधयः संवदन्ते वदन्ते सको संवदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सह सह सोमेन सोमेन सह सह राज्ञा राज्ञा सह सह राज्ञा राज्ञेति राज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति ब्राह्मणो ब्राह्मणः करोति करोति ब्राह्मणः ब्राह्मणस्तन्तं ब्राह्मणो ब्राह्मणस्तौ तकौ राजन् राजन् तं तकौ राजन् राजन् पारयामसि पारयामसि सर ओके सर सर ओके सर డిపార్ట్మెంట్ వారికి సెక్రటరీ వస్తే కోరుతాను. ఎదురు వస్తే మన పెద్ద ఫోటో చూడండి పైన టిఫిన్ చేసి వెళ్ళవలసిన కోరుతాను. ఒకసారి బొమ్మలు పడి పైకి చూడండి, బొమ్మలు పడి కిషోర్ అన్న పైకి చూడండి ఒకసారి ఫోటో. దయచేసి ఫోటో అయిపోయిన అందరూ స్టేజ్ దిగండి దయచేసి. వారి కుటుంబాన్ని అభివృద్ధి చెందు మరియు వారికి పరలోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు వారి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. మరియు వారు ఉన్నంత వరకు ప్రతిదీ కూడా జనాల కోసం పరిస్థితి అదృష్టాన్ని ప్రసాదించు. ఓ అనంత దయగలవాడ అపార కృపాశీరుడైనటువంటి వాళ్ళ మీకు అన్నీ తెలుసు అల్లా. కానీ మేము చిన్నపాటి వేడుకుంటున్నాము, రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నాము. మన వాంఛాపల సిద్ధి రస్తును గాంచము, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అదృష్టాన్ని ప్రసాదించము. వారి కుటుంబముకు ఓకే సార్ డన్. ఒకసారి ఇటు చూడండి సార్, ఒకసారి ఇటు చూడండి సార్, ఒకసారి ఇటు చూడండి. ఓకే సార్ థ్యాంక్ యూ. మా డీటెయిల్ అండి ఏమండి యూట్యూబ్లో ఉన్నాను బాబు నాయుడు గారిని చూసి మమ్మల్ని తీయమని ఇటు రండి అమ్మా, ఇటు రండి. మీరు కొంచెం ఎడంగా ఉండండి, మీరు ఎదురన్నా అయిపోయింది అడిగి. بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم انك عفو كريم تحب العفو فاعف عنا الله تعالى على خير خلقه محمد واله وصحبه అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నేనే నమ్మలేకపోతాను. నేను 79 సంవత్సరంలో వచ్చాను, కానీ నాకు ఈ స్థాయి కల్పించిన ప్రజలు ఆ రుణాన్ని ఇంకా మొన్న ఎలక్షన్లో అందరూ కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా రుణాన్ని ఇంకా పెంచారు. మీరు చూపించే ప్రేమ బర్త్డే అనేది ప్రభుత్వానికి కానీ ఎవరికి సంబంధాలు. ఇది నా వ్యక్తిగతంగా నేను నా పుట్టినరోజు, అది నేను వ్యక్తిగత కుటుంబంలో చేసుకోవాలి. నాకు ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు, ఇందులో ఒక్కరు చుట్టం లేదు. మీరే కుటుంబ సభ్యులాగే ఇంత ప్రేమాభిమానాన్ని చూపించి ఇంకా నా రుణం పెంచుతున్నారు. ఇంకా నేను పనుల రూపంలో కైకూరు చేయగలిగింది నా శక్తి నుంచి నాకు చేస్తానే మనందరం కలిసి చిన్న చిన్న విషయాలకి విభేదాలు పడకోకుండా అందరం కలిసి ఒక అన్నదమ్ములాగా ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉంటుంది. ఇదే వాతావరణం కైకూరులో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరం సోదరభావంతో ఉందాం. ఎవరి సొంత విషయాలు ఎవరిష్టం వచ్చినా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం మంచి అనే 2 పదాల మీద మనం ఆధారపడి మనం ముందుకెళ్దాం. అందరికన్నా నేను చూస్తాను, ఒక వ్యక్తి కన్నా పార్టీ గొప్ప, పార్టీ కన్నా దేశం ప్రజలు గొప్ప. వాళ్ళకన్నా ఏది గొప్ప కాదు. అందుకని తప్పకుండా మనందరం కలిసి దీంట్లో వ్యక్తిగతమైన విషయాలు కోపాలు తాపాలు పెట్టుకోకుండా మంచి న్యాయం 2 పదాల మీద నమ్ముకుని మనందరం కలిసి ఉన్నాం. మీరు చూపించిన ప్రేమాభిమానం ఇంకా నా రుణం పెంచేసింది. చాలా సంతోషం.
గంజాయి అమ్ముతున్న 9 మంది యువకుల నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సోమేశ్వరరావు వెల్లడించారు. ఎస్ఐ సత్యనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు వెల్లడించారు. కౌతవరం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో ఉన్న గుడ్లవల్లేరుకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి 3 కేజీల గంజాయి, 1 ద్విచక్ర వాహనం, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, గుడివాడ రూరల్ సిఐ అని. శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ సార్ బి విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశం మేరకు, అలాగే గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్ నీలి గారి పర్యవేక్షణలో ఈ జిల్లాలో గంజాయి మీద ఎక్కువ పట్టుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కౌతవరం రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది ఈ గంజాయి తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి మా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి గుడ్లవల్లేరు ఎస్ఐ గారు రెవెన్యూ సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. అక్కడ 3.1 kgs గంజాయి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి. 9 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడి నుంచి సీలేరు ప్రాంతంలో నుంచి ఈ గంజాయి తీసుకొస్తున్నట్టు వీళ్ళు కన్ఫెషన్ లో చెప్పారండి. అదే తెచ్చుకుని ఇక్కడ పంచుకుంటున్నట్టు వీళ్ళు మనకి చెప్పడం జరిగింది. సీలేరు చెందిన రాహుల్ అనే వ్యక్తి, రాహుల్ అని పిలువబడే పేరు వ్యక్తి ఈ గంజాయి వీళ్ళకి ఇచ్చారని వీరు చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక టీం ఏర్పాటు చేసి అతని గురించి కూడా పంపించాం. వీళ్ళందరినీ కూడా కోర్టుకి రిమాండ్ చేస్తున్నాం. మొత్తం 9 మంది ఇక్కడ మనకి దొరికారు. ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే అది తన మనని భేదాలు లేకుండా ఎవరైనా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ ఉద్దేశించి ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ గంజాయి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ 112 కాల్కి కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కానీ మీరు కాల్ చేస్తే మాకు వెంటనే సమాచారం అంది మేము అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నాళ్ళు టౌన్లో సిటీల్లో ఉండేది గంజాయి అనేది ఇప్పుడు పల్లెటూరులో కూడా ఈ గంజాయి అనేది విస్తరించింది. దీన్ని నిర్మూలించాలంటే మనం ముఖ్యంగా మన యువత పాడవకుండా ఉండాలంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీరు భయపడకుండా మీరు మాకు చెప్తే మీ వివరాలు అన్ని గోప్యంగా ఉంచి మేము రైట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. గతంలో దీంట్లో ఎవరి మీద కూడా ఒక కేసు కూడా లేదు. గంజాయి కేసు సంబంధించిన కేసులు వీళ్ళంతా కొత్తగా అలవాటు పడిన వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారా లేకపోతే ఎవరైనా వీళ్ళంతా ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్. వీళ్ళు ఒకరు వెళ్తారు, 3 వేలు తెచ్చుకుంటారు, దాన్ని మళ్ళీ పంచుకుంటా ఉంటారు, షేర్ చేసుకుంటా ఉంటారు. గ్రామ స్థాయిలో వైసీపీని బలోపేతం చేయడానికి నాయకులంతా సమన్వయంతో కృషి చేయాలని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మండవల్లి మండలం పెరకెగూడెం గ్రామంలో ఏలూరు జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డిఎన్ఆర్ పార్టీ ముఖ్య అతిథిగా కలిసి బొత్స సత్యనారాయణ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. మళ్ళీ మా కొన్ని ప్రాంతాల్లో అయితే మరి తీసిన తర్వాత 3వ పండుగ కంట మొక్కజొన్న వేసే పరిస్థితి ఉంది. వాళ్ళకి వచ్చి మళ్ళీ యూరియా కావాలి. ఎక్కడ కూడా బఫర్ స్టాక్స్ లేవు. మళ్ళీ ఇంతకుముందు మొన్నట్లాగే రైతులు వెళ్ళి రోడ్ల మీద లేదా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర మళ్ళీ ఎక్కువ కొనుక్కునే పరిస్థితి మళ్ళీ దాపరించే సమయం ఆసనమే. ఈ చాలా దురదృష్టం బాధ. ఇప్పుడే మా కళ్ళు తెరవాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలు లేవు. ఏ పారామీటర్ చూసుకున్నా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి కళ్ళు తెరిచి లెక్కలు చూసుకోమని చెప్తాం. ఈ 18 కాలంలో జరిగిన మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ, లేదు పిల్లల మీద జరిగిన కిడ్నాపులు కానీ, లేదు హత్యలు కానీ, గత 5 సంవత్సరాలు ఎన్ని జరిగా అంతకంటే ఎక్కువ జరిగాయి. ఈ 18 కాలం లెక్క చూసుకుంటే అలా అంటారు. క్రైమ్ రేట్ చూసుకుంటే దేశంలో చూసుకుంటే ఏ పారామీటర్ చూసుకున్నా ఆంధ్ర రాష్ట్రం ఆఖరిగా ఉంది. పరిపాలన మీద పట్టలేదు. ఎంతసేపు పార్టీ పరంగా రంగు అని పసుపు చొక్క వేసుకున్నావా, లేకపోతే రంగుతో ఈ కలర్ వేసుకున్నావా, ఆ రంగులు చూస్తే కార్యక్రమాలు చేయడం వల్ల
గవర్నెన్స్ పోయింది. ఈ పారామీటర్లో మేము ఈ దేశంలోనే మా 1వ స్థానం 2వ స్థానం చెప్పుకోవడానికి ఏ కార్యక్రమం కూడా లేదు. అటు విద్యలో లేదు, వైద్యంలో లేదు, వ్యవసాయంలో లేదు, లేకపోతే ఆర్థిక వనరులు సేకరించడం లేదు, అప్పుల్లో మాత్రం ఉంది టాప్. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా దేశంలో ఏ రాత్రులు జరగలేదు. ఈ నేపథ్యంలో ఉన్నాయి. అందుకే ఈ రోజు మేము అందరం కూర్చుని జిల్లా పరిస్థితులు, పార్టీ పరిస్థితుల్ని, రైతాంగం తాలూకు పరిస్థితుల్ని, వాటి కోసం మనము ఏ రకంగా రైతులకి అండగా ఉండి కార్యక్రమాలు చేయాలో, ఏ రకంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పరిపాలనకి మనం మా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలో ఆ కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరూ కూడా కలిసి చర్చించుకున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దీని తెలంగా ఆక్షేపిస్తున్నాం, ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం దానికి ఉనికే ఈ ముప్పు అని చెప్పిన విషయాన్ని కూడా అంతేకాకుండా మొన్న అకాల వర్షాలు వచ్చాయి, పెద్ద తుఫాను వచ్చింది, రైతులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక పక్క వచ్చి ధాన్యం తగ్గిపోయింది, పంట గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే వాతావరణం చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. చేలు కోతలు అయిపోయినాయి, కటింగ్ అయిపోయింది. కళ్ళల్లో మరి ఎక్కడ పెడితే అక్కడే ధాన్యం వచ్చి కుప్పలుగా ఉంది. భగవంతుడు వచ్చి 2-3 రోజులు ఆగి గంట అవన్నీ అయిన వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఏమైనా తేడా వస్తే ప్రజలు అయితే ఇబ్బంది పడిపోతారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగానికి కూటమి ప్రభుత్వం అన్ని వేళలా భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గుడివాడ రూరల్ మండలం మోటూరు పరిసర గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కూటమి నేతలతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము బుధవారం ఉదయం నిర్వహించారు. గ్రామాల రైతుల వద్దకు వెళ్తూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పంచసూత్రాల వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు రైతన్న సేవలో మనమంచి ప్రభుత్వం ప్రచార పత్రికలను పంపిణీ చేశారు. పర్యటనలో రైతులు చెప్పిన సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై ఆందోళన చెందని అవసరం లేదని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, టీడీపీ నాయకులు, రైతు సంఘం నాయకులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నేచురల్ ఫార్మింగ్ లో వచ్చింది కూడా ఫార్మర్స్ ఉన్నారు, ఆ డేటా అంతా తీసుకుని అలాగే హార్టికల్చర్ ఫార్మర్స్ ఏంటి, ఎక్స్టెన్స్ ఎంత అనేది మొత్తం అంతా సార్ కొయ్యాలనుకుంటే రైతు అన్నాము అవి కోరితే మాకేమీ రావు, దాన్ని మీరు కోసుకోవడమా లేకపోతే విత్తనాలు చల్లుకోవడమా లేకపోతే నాకేమో పరిష్కారం చెప్పండి అలా అంటున్నారు. తుపాకు రాసుకున్నారు కదా, డబ్బులు పడతాయి కదా, అవి నువ్వు తీసుకో, ఇవి కోసుకో, కట్టారు కట్టుకో అంటున్నారు. తేడా రాదు. ముగ్గురు కావాలంటారు, మరి ముగ్గురు వద్దంటారు. ఒక్కోదాన్ని ప్రతి దానిలో ఎలాగైనా వస్తుంది. మీరు కాలువ పొజిషన్ నేను చెప్పేది గుడివాడ పండుగల ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో ఈ నెల 18, 19, 21 తేదీల్లో నిర్వహించే ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై కమిటీ పెద్దలతో ఎమ్మెల్యే రాము బుధవారం సమావేశమయ్యారు. వేడుకలు జరిగే గ్రౌండ్ ను ఆయన పరిశీలించారు. అనంతరం వేడుకల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ పెద్దలతో ఎమ్మెల్యే రాము చర్చించారు. వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖ వ్యక్తులు పాల్గొనున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ఇప్పటికే పట్టణంలో బ్యూటిఫికేషన్ చర్యలు చేపట్టామని, వేడుకల నాటికి సుందరీకరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. వజ్రోత్సవ వేడుకల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తాను అన్ని విధాలుగా సహకరిస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, వేడుకల నిర్వహణ కమిటీ పెద్దలు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కార్లు పార్కింగ్ ఇటేపో 45 అండి, అటేపో 45. చివరిలో మార్కెట్ తీసేస్తాం. ఎందుకు
సెక్యూరిటీ ఇష్యూ కాకుండా ఈ గేట్ వస్తారా మనకి ఎంత డిస్కౌంట్ అంటే మనం ఎంత పే చేసినా మనం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఆయన వచ్చినప్పుడు లోకేష్ గారు కూడా మనకు ఉన్నాంలో పెద్ద చేసింది ఆయన గురించి ఇట్లా పెట్టాము. మామూలుగా గుడివాడ నుంచి ఇట్లా వస్తాం కదా, ఎవరైనా కానీ పాసులు లేని వాళ్ళు ఇక్కడ దిగిపోతారు సార్ కార్లో. ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఇదంతా సెక్యూర్ జోన్, ఇటు వచ్చే పర్లేదు నిర్మాణాలు కూడా. ఇటు నుంచి వచ్చి ఈ గ్రీన్ ఏరియా చూద్దాం. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేస్తున్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 10వ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆరంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి సుధా దంపతుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఆలయంలోని ఉత్సవ మూర్తులకు వేద పండితులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ప్రాధాన్యతను వేద పండితులు వివరించారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి తిరుమలలో మాదిరిగా బ్రహ్మోత్సవాలు డోకిపర్రులో కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన ఆచార్యులు శ్రీధర్ వివరించారు. డిసెంబర్ 5వ తేదీ వరకు ప్రతిరోజు విశేష హోమాలు, ఉత్సవాలు, ఉంజల వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతాయన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపిజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గుడివాడ డివిజన్లోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారిపై ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యపు గింజల్ని స్వయంగా చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటకు మానుగాయ తెగులు సోకి గింజ రంగు మారిపోవడం వల్ల ఎవరు కొనుగోలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కోత ఎప్పుడు కోసారు, ప్రస్తుతం తేమ శాతం ఎంత ఉందని కలెక్టర్ రైతును ఆరా తీయగా శనివారం నాడు కోత కోసి ఆరబెట్టామని, ప్రస్తుతం తేమ శాతం పరీక్షించగా 23 ఉందని రైతు సమాధానం ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల పట్ల ఆందోళన అవసరం లేదని ధైర్యంగా ఉండాలన్నారు. గత సంవత్సరం కంటే అదనంగా 30 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచామని, అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆందోళనతో రైతులు యంత్రాలతో ఒకేసారి పెద్ద మొత్తంలో కోతలు కోయడం వల్ల పెద్ద మొత్తంలో సంచులకు డిమాండ్ పెరిగిందన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, సంచులను సమృద్ధిగా అందుబాటులో ఉంచుతున్నామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. అధికారులు టార్పలిన్లు కొంతమందికి ఇచ్చారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన రైతులందరికీ వెంటనే అందించాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో జరుగుతున్న పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వేణుగండ్ల రాము. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే. మోటూరులో రైతు కోసం పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే రాము. ఘనంగా జరిగిన కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే కామినేనికి శుభాకాంక్షలు చెప్పేందుకు పోటెత్తిన కూటమి నాయకులు, అభిమానులు. గుడ్లవల్లేరులో గంజాయి రాకెట్ ను ఛేదించిన పోలీసులు. 3 కిలోల గంజాయి స్వాధీనం, 9 మంది అరెస్ట్. మాదక ద్రవ్యాల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ సోమేశ్వరరావు. క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేస్తామన్న మాజీ మంత్రి, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి పోరాటాలు చేస్తామని ప్రకటించిన వైసీపీ ముఖ్య నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.